హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి ఆఫీస్ అబార్టెడ్ అండ్ ప్రాసెస్ సర్వర్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి మార్క్ టెస్ట్ 4 జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. సో ఈ టార్గెట్ అనేది కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియో అనేది వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. సో మేము పెడుతున్నటువంటి ఎఫర్ట్ అనేది చాలా ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. సో అదే విధంగా మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం 1000 జీకే క్వెషన్స్‌తో ఒక పీడీఎఫ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు 40 గ్రాండ్ టెస్ట్‌లు, అదే విధంగా 15 గ్రాండ్ టెస్ట్‌లు పీడీఎఫ్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అదే విధంగా మీకు 500కి సంబంధించినటువంటి యూట్యూబ్ వీడియో యొక్క జీకే క్వెషన్స్ అనేవి ఉంటాయి. సో 1000 జీకే క్వెషన్స్ పీడీఎఫ్. నెక్స్ట్ ఇది కేవలం మనం ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సిలబస్ ఆధారంగా ప్రిపేర్ చేసినటువంటి 1000 జీకే క్వెషన్స్ యొక్క పీడీఎఫ్ అనేది చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది మీకు. ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, సో అదే విధంగా 40 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు రియల్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఆ ఎగ్జామ్ ఆధారంగానే మనం అదే 45 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది పెట్టడం జరిగింది. 40 టెస్ట్‌లు కూడా మీకు ఒక్కొక్క రియల్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌నిస్తాయి. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా 15 గ్రాండ్ టెస్ట్‌లు ఎక్స్‌ట్రాగా మనం పీడీఎఫ్ రూపంలో ఇస్తున్నాం. డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 1000 జీకే క్వెషన్స్ కూడా డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ 500 జీకే క్వెషన్స్ కూడా మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ టైంలో ఇప్పుడున్నటువంటి టైంలో ఈ కోర్స్ అనేది మీకు ఎనఫ్. కేవలం రూ. 149 మాత్రమే. సో ఎవరైతే ఇంతవరకు తీసుకోలేదో ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రీవియస్‌గా మనం ప్రొవైడ్ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అదేవిధంగా ఎగ్జామ్‌లకి సంబంధించినటువంటి జీకే క్వెషన్స్‌లో ఒకే వీడియో నుంచి మనకి 10-12 క్వెషన్స్ అనేవి రావడం జరిగింది. 10-12 క్వెషన్స్ అనేవి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా రావడం జరిగింది. సో ఇక్కడ 1000 క్వెషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో నుంచి మాక్సిమం క్వెషన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించి లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వెషన్ చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది? అంటే మీ అందరికీ తెలిసింది ములుగు జిల్లాలో ఉంది. రామప్ప దేవాలయం అనేది ములుగు జిల్లా పాలంపేట గ్రామం. పాలంపేట గ్రామం. ఒక్కోసారి గ్రామం కూడా అడుగుతాడు. ఓకేనా? సో దీన్ని ఎవరు నిర్మించారు మరి? అంటే కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుని యొక్క సేనాని అయినటువంటి రేచెర్ల రుద్రుడు. గణపతి దేవుడు కాదు. ఆయన యొక్క సేనాని రేచెర్ల రుద్రుడు దీన్ని నిర్మించాడు. 2021లో ఈ రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ గుర్తింపు అనేది వచ్చింది. మనకి క్వెషన్ ఏ విధంగా అయినా అడుగుతాడు. రామప్ప దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? లేకపోతే ఏ రాజు కాలంలో నిర్మించారు? లేకపోతే ఏ సంవత్సరంలో యునెస్కో గుర్తింపు వచ్చింది అని అంటాడు. లేదంటే ఏ గ్రామంలో ఉంది అంటాడు. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 2026 ఆగస్టులో ఏ జాతీయ గీతాన్ని అవమానించడాన్ని లేదా పాడడాన్ని అడ్డుకోవడాన్ని నేరంగా పరిగణిస్తూ తెచ్చిన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు? అంటే 2026 ఆగస్టులో వందే మాతర బిల్లును మన దేశ పార్లమెంట్ తీసుకురావడం జరిగింది. సో దీని ప్రకారం జాతీయ గీతాన్ని అవమానించడం కానివ్వండి, లేకపోతే పాడుతున్నప్పుడు అడ్డుకోవడం కానివ్వండి నేరంగా పరిగణిస్తారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకేమడుగుతాడంటే క్వెషను, వందే మాతరానికి సంబంధించి రీసెంట్‌గా బిల్లు తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ అంటాడు. అంటే జాతీయ గీతాన్ని అవమానించడం కానివ్వండి, లేకపోతే పాడడాన్ని అడ్డుకోవడం అనేది నేరంగా పరిగణిస్తారని చెప్పాలి. ఓకేనా? సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనాన్ని నిషేధిస్తుంది? అంటరానితనం అని గుర్తు రాగానే మీకేం గుర్తు రావాలి? ప్రాథమిక హక్కులు గుర్తు రావాలి. ప్రాథమిక హక్కులనేవి గుర్తు రావాలి. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఎక్కడున్నాయి? మూడవ భాగంలో ఉన్నాయి. మూడవ భాగంలో ఉన్నాయి. సో మూడవ భాగంలో ఉన్నటువంటి 17వ ఆర్టికల్ 17వ ఆర్టికల్ అనేది మనకి అంటరానితనం గురించి తెలియజేస్తుంది. అంటరానితనం గురించి
నిషేధం గురించి తెలియజేస్తుంది. అంటరానితనం యొక్క నిషేధం గురించి తెలియజేస్తుంది. అంటే మనకు క్యాస్ట్‌ని బట్టి గాని, రిలీజియన్‌ని బట్టి గాని, లేకపోతే కలర్‌ని బట్టి గాని అంటరానితనాన్ని గనుక ఫాలో అయినట్టయితే అది నేరం అని చెప్తుంది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. కాకతీయుల కాలంలో మోటుపల్లి దేనికి ప్రసిద్ధి? కాకతీయుల కాలంలో మోటుపల్లి అనేది దేనికి ప్రసిద్ధి అంటే అదొక ప్రసిద్ధ ఓడరేవు. ప్రసిద్ధ ఓడరేవు. కాకతీయుల కాలంలో మనకి అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి కాకతీయుల కాలంలో అంతర్జాతీయ వ్యాపారం చేయడం కోసం ప్రసిద్ధమైనటువంటి ఓడరేవు ఏంటంటే మోటుపల్లి అని చెప్తాం. ఇప్పుడు ఎక్కడుంది అది? ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రకాశం జిల్లాలో ఉంది. సో, కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుడు వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుడు అభయ శాసనం, మోటుపల్లి అభయ శాసనాన్ని మోటుపల్లిలో వేయించడం జరిగింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. మోటుపల్లి అభయ శాసనాన్ని ఎవరు వేయించారు అంటాడు అంటే గణపతి దేవుడు. లేకపోతే మోటుపల్లి అభయ శాసనాన్ని దేనికోసం వేయించారు అంటాడు అంటే విదేశీ వర్తకులకు అభయాన్ని ఇవ్వడం కోసం గణపతి దేవుడు మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది? అంటే 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. సో, 8 నిమిషాలంటే ఎంత? 8 నిమిషాలంటే మనకి 480 సెకండ్స్ అవుతుంది. సో, 8 ఇంటూ 60 అంటే 480 సెకండ్లు అవుతుంది. నెక్స్ట్ 20 సెకండ్లు అంటే ఇక్కడ యాడ్ చేస్తే మొత్తం 500 సెకండ్లు పడుతుంది. సో, మనం ఏం చేస్తామంటే కేవలం 8 నిమిషాల 20 సెకండ్లే గుర్తుపెట్టుకుంటాం. కానీ మనకి ఆప్షన్స్‌లో 500 సెకండ్లని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. 8 నిమిషాల 20 సెకండ్లన్నా 500 సెకండ్లన్నా కూడా మనకి ఒకటే అవుతుంది. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇలాంటి క్వెషన్స్ అనేవి చాలా చాలా క్వెషన్స్ ఉన్నాయి. మనకి 1000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి వాటిలో. సో, ఈ గ్రాండ్ టెస్ట్‌ని మనం కేవలం ఈ 1000 ఎంసీక్యూస్ జీకేకి సంబంధించి ఏదైతే క్వెషన్స్ ఉన్నాయో వాటిలో నుంచి తీసుకోవడం జరిగింది. మొదటి 45 క్వెషన్స్‌ని నేను ఇక్కడ తీసుకొని చెప్తున్నాను. 1000 ఎంసీక్యూస్ సంబంధించిన పీడీఎఫ్ నుంచి. సో, చాలా యూజ్‌ఫుల్ క్వెషన్స్ ఉంటాయి. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో మనకి 2026కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌ని కూడా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 నుండి ఎంత వరకు పెంచుతూ ఆగస్టులో రాజ్యసభ బిల్లును ఆమోదించింది? అంటే మనకి 38 మందికి పెంచుతూ. ఓకేనా? సో, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 నుంచి ఇంతకుముందు ఎంత ఉండేదంటే 34 ఉండేది. ఇప్పుడు ఎంతకు పెంచారు అంటే 38కి పెంచుతూ ఆమోద ముద్ర వేయడం జరిగింది బిల్లుకి. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఇందులోనే ఈ 38 మందిలోనే మనకి ప్రధాన న్యాయమూర్తులు కూడా వస్తారు. చీఫ్ జస్టిస్ కూడా వస్తారు. ప్రధాన న్యాయమూర్తి కూడా వస్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. హైదరాబాద్‌లోని చార్మినార్‌ను ఏ సంవత్సరంలో నిర్మించారు? గుర్తుపెట్టుకోండి. హైకోర్టుకు సంబంధించి ఈ క్వెషన్ అనేది చాలా ఫేవరెట్ క్వెషన్. చాలా సార్లు అడిగాడు. అంటే 1591లో నిర్మించారు. ఓకేనా? సో, ఎవరు నిర్మించారు మరి? మహమ్మద్ కూలీ కుతుబ్ షా నిర్మించారు. సో, ఎందుకు నిర్మించారు? అంటే ప్రతి నిర్మాణం వెనుక కూడా ఒక చరిత్ర అనేది ఉంటుంది. సో, ఇక్కడ చార్మినార్‌ని ఎందుకు నిర్మించారు అంటే మనకి ఆ టైంలో మనకి 15వ శతాబ్దం ఆ టైంలో మనకేమైందంటే బాగా ప్లేగ్ వ్యాధికి సంబంధించి ఆ వ్యాధి అనేది బాగా ప్రబలడం వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. సో, 1591 నాటికి ఆ ప్లేగ్ వ్యాధి అనేది తగ్గిపోవడం వల్ల దానికి గుర్తుగా మహమ్మద్ కూలీ కుతుబ్ షా చార్మినార్‌ను నిర్మించడం జరిగింది. సో, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? వెరీ, వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏదంటే కాలేయం. చాలా మందికి డౌట్ ఉంటుంది. కాలేయం అనేది మనకి గ్రంథా అని. యెస్. కాలేయం అనేది ఏంటంటే మనకి గ్రంథి. ఇది కొన్ని ద్రవాలను స్రవిస్తుంది. పైత్యరసాన్ని స్రవిస్తుంది. ఓకేనా? సో, అది మనకి ఆహారం జీర్ణం అవ్వడంలో ఉపయోగపడుతుంది. సో, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏంటంటే కాలేయం. ఇది ఏం చేస్తుంది? బైల్ జ్యూస్ లేదా పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా శరీరంలో పేరుకుపోయినటువంటి విష పదార్థాలను తొలగించడంలో ఈ కాలేయం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. భారత జాతీయ కాంగ్రెస్ లేదా ఐఎన్సీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. భారత జాతీయ కాంగ్రెస్ లేదా ఐఎన్సీని 1885వ సంవత్సరంలో 1885వ సంవత్సరంలో ఎవరు ఏర్పాటు చేశారంటే ఏవో హ్యూమ్
అనే వ్యక్తి ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఈ జాతీయ కాంగ్రెస్కి మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ. సో క్వశ్చన్ ఏ విధంగా నన్ను అడుగుతాడు, నాకు తెలిసి ఐఎన్సీకి సంబంధించి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు స్థాపించారని కానీ, లేకపోతే ఎవరు స్థాపించారని కానీ, లేకపోతే మొదటి సమావేశానికి మీకున్నటువంటి ఆ సిలబస్ ప్రకారం, అంటే మీకున్నటువంటి స్టాండర్డ్ ప్రకారం మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారని కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది అంటే పాలపిట్ట. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏంటంటే పాలపిట్ట. సో మనకి పాలపిట్ట అని ఇవ్వకుండా ఆప్షన్స్లో ఇండియన్ రోలర్ అంటాడు. ఇండియన్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇండియన్ రోలర్ అంటాడు, గుర్తుపెట్టుకోండి. సో ఇండియన్ రోలర్ అన్న పాలపిట్ట అన్న ఒకటే. తెలంగాణ రాష్ట్ర పక్షి ఇండియన్ రోలర్ లేదా పాలపిట్ట. ఓకేనా. సో దసరా పండుగ రోజున పాలపిట్టను చూడడం వల్ల శుభసూచకం అని మనం చెప్పుకుంటాం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? మీ అందరికీ తెలుసు వాతావరణంలో అత్యధికంగా ఉండేటటువంటి వాయువు ఏంటంటే నైట్రోజన్, N2 వాయువు అంటాం. ఎంత ఉంటుందంటే 78% ఉంటుంది. నెక్స్ట్ ఏ వాయువు ఉంటుంది? ఆక్సిజన్. ఎంత పర్సెంట్ ఉంటుంది? 21% ఉంటుంది. 21% అనేది ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి 2026లో MIT బెంగళూరు మరియు క్రైస్ట్ యూనివర్సిటీలతో ఏ టెక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది అంటే మనకి IBM అనేటటువంటి సంస్థ మిషన్ లెర్నింగ్, జనరేటివ్ AI, అదేవిధంగా డీప్ లెర్నింగ్ రంగాలలో పరిశోధనల కోసం IBM అనేటటువంటి సంస్థ మనకి MIT బెంగళూరు అండ్ క్రైస్ట్ యూనివర్సిటీలతో 2026 ఆగస్టులో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సత్యమేవ జయతే అనే వాక్యాన్ని ఏ ఉపనిషత్తు నుండి గ్రహించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సత్యమేవ జయతే అనే వాక్యాన్ని ఏ ఉపనిషత్తు నుండి తీసుకున్నారంటే మాండకోపనిషత్తు నుంచి తీసుకున్నారు. మాండకోపనిషత్తు నుంచి తీసుకున్నారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తుంది అని అర్థం. సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తుంది అని అర్థం. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగిందండి ఇది. గ్రూప్ 4కి సంబంధించి కానివ్వండి, లేకపోతే గ్రూప్ 2కి సంబంధించి కానివ్వండి. సో చాలా ఎగ్జామ్స్లో అడిగిండు, తప్పకుండా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. బ్లీచింగ్ పౌడర్ రసాయన నామం ఏమిటి? బ్లీచింగ్ పౌడర్ రసాయన నామం ఏంటంటే కాల్షియం ఆక్సిక్లోరైడ్. కాల్షియం ఆక్సిక్లోరైడ్, CaO Cl2 అంటాం. CaO Cl2 అంటాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దేనికోసం ఉపయోగిస్తారు దీన్ని అంటే మనకి నీటిని శుద్ధి చేయడానికి, అదేవిధంగా క్రిమి సంహారానిగా కూడా, పెస్టిసైడ్గా కూడా ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ సాయుధ పోరాటం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే 1946 సంవత్సరంలో ప్రారంభమైంది. సో వెట్టి చాకిరీ వ్యవస్థ కానివ్వండి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1946 సంవత్సరంలో నల్గొండలోని కడివెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య మరణంతో మనకి ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనేది ప్రారంభమైంది. లేకపోతే క్వశ్చన్ ఈ విధంగా కూడా అడుగుతాడు. సో ఎవరి మరణం వల్ల మనకి సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం అనేది స్టార్ట్ అయిందని అడుగుతాడు. అంటే దొడ్డి కొమరయ్య యొక్క మరణం వల్ల స్టార్ట్ అయింది. ఆయన ఎక్కడ మరణించాడు అంటే నల్గొండలోని కడివెండిలో. క్వశ్చన్ ఈ విధంగా కూడా అడుగుతాడు. సో దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించినటువంటి మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమరయ్య ఏ గ్రామంలో మరణించారు అంటే కడివెండి అనే గ్రామంలో, నల్గొండ జిల్లాలోని కడివెండి గ్రామంలో మరణించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ పోలో దేనికి సంబంధించింది? ఆపరేషన్ పోలో అనేది మీ అందరికీ తెలుసు. దేనికి సంబంధించిందంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్లో విలీనం చేయడానికి సంబంధించింది. ఓకేనా. సో ఎవరైతే నిజాం ఉన్నారో ఆ నిజాం కబంధ హస్తాల నుంచి మన హైదరాబాద్ని కాపాడి దాన్ని భారత్లో విలీనం చేయడం కోసం 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడం కోసం ఒక పోలీస్ చర్య అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఓకేనా. సో దాన్నే మనం ఏమంటామంటే ఆపరేషన్ పోలో అంటాం. సో ఈ ఆపరేషన్ పోలో అనేది ఎవరి నేతృత్వంలో జరిగిందంటే అప్పుడున్నటువంటి మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నీటి కాలుష్యం వల్ల ప్రధానంగా వచ్చే వ్యాధి ఏది? మీ అందరికీ తెలుసు టైఫాయిడ్ వ్యాధి అనేది వస్తుంది. నీటి యొక్క కాలుష్యం కానివ్వండి, లేకపోతే నీరు ఏదైనా కంటామినేట్ అయినప్పుడు మనకి టైఫాయిడ్ వ్యాధి అనేది
వస్తుంది. సో ఇక్కడ మలేరియా దేని వల్ల వస్తుంది? డెంగ్యూ కానీ మలేరియా కానీ దేని వల్ల వస్తుంది అంటే దోమల వల్ల వస్తుంది. దేని వల్ల వస్తుంది అంటే దోమల వల్ల వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరంలో జాతీయం చేయబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1935 ఏప్రిల్ ఫస్ట్న స్థాపించబడింది. ఓకేనా. సో మరి ఎప్పుడు జాతీయం చేయబడింది అంటే 1949 జనవరి 1న జాతీయం చేయబడింది, నేషనలైజ్ చేయబడింది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ బతుకమ్మ పండుగను ఏ నెలలో జరుపుకుంటారు? బతుకమ్మ పండుగను ఏ నెలలో జరుపుకుంటామంటే ఆశ్వీజ మాసంలో, తెలుగు నెల అయినటువంటి ఆశ్వీజ మాసంలో జరుపుకుంటాం. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. సో 9 రోజుల పాటు ఈ పండుగని మనం జరుపుకుంటాం. సో ఇది మనకి తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా గుర్తింపబడింది అఫీషియల్గా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు సిలికాన్ వ్యాలీ అని ఏ నగరానికి పేరు? భారతదేశానికి సంబంధించి సిలికాన్ వ్యాలీ అని ఏ నగరానికి పేరు అంటే బెంగళూరు నగరానికి పేరు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తామంటే మనం బెంగళూరు నగరాన్ని పిలుస్తాం. ఎందుకంటే ఐటీ రంగానికి అతిపెద్ద కేంద్రంగా బెంగళూరు అనేది ఉంది కాబట్టి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సాఫ్ట్వేర్కి సంబంధించి అతిపెద్ద కేంద్రంగా ఉన్నందున బెంగళూరుని మనం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? మొదటి పానిపట్టు యుద్ధం అనేది 1526 సంవత్సరంలో బాబర్ మరియు ఇబ్రహం లోడీల మధ్య జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సంవత్సరం అడుగుతాడు, లేకపోతే మొదటి పానిపట్టు యుద్ధం అనేది ఎవరి మధ్య జరిగింది అంటాడు. అంటే బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడీ. ఓకేనా. సో బాబర్ మరియు ఇబ్రహీం లోడీల మధ్య 1526 సంవత్సరంలో మనకి మొదటి పానిపట్టు యుద్ధం అనేది జరిగింది. సో ఈ యుద్ధంతోనే మన భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపన అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ యుద్ధం ద్వారా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగింది అని అడుగుతాడు అంటే మనకి మొదటి పానిపట్టు యుద్ధం 1526లో మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే మనకి స్కర్వీ వ్యాధి అనేది దీనివల్ల వస్తుందంటే విటమిన్ సి లోపం వల్ల వస్తుంది. సో విటమిన్ సి యొక్క రసాయన నామం ఏంటి మరి అంటే ఆస్కార్బిక్ యాసిడ్. ఇలా కూడా అడుగుతాడు, విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది అంటాడు, లేకపోతే విటమిన్ సిని దానికి సంబంధించి రసాయన నామం ఏది అంటాడు అంటే ఆస్కార్బిక్ యాసిడ్. ఓకేనా. సో విటమిన్ సిని ఏ విధంగా పిలుస్తామంటారు, లేకపోతే విటమిన్ సికి సంబంధించిన రసాయన నామం ఏదంటే ఆస్కార్బిక్ యాసిడ్ అంటాము. సో ఇది ఈ లోపం వల్ల ఏమొస్తుంది మనకి? స్కర్వీ వ్యాధి వల్ల చిగుళ్ళ నుండి రక్తం అనేది వస్తుంది. సో దీన్నే స్కర్వీ వ్యాధి అంటాం. మరి విటమిన్ సి అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏవి అంటే నిమ్మ, ఉసిరి వంటి సిట్రస్ ఫలాల్లో ఈ విటమిన్ సి అనేది అత్యధికంగా ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? భారత రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ మీ అందరికీ తెలిసి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏంటి అంటే భారత రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడింది. భారత రాజ్యాంగ రచన కోసం ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతన మనకి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీ ఏర్పడింది. సో ఇప్పుడు అధ్యక్షుడు ఎవరు అంటే లేదా చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్తాం. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఇంకేమని చెప్తాం అంటే భారత రాజ్యాంగ పితామహుడు అని చెప్తాం. భారత రాజ్యాంగ పితామహుడు అని కూడా చెప్తాము. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మేము మీకోసం చాలా ఎఫర్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో తప్పకుండా లైక్ చేయడం ట్రై చేయండి. మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ కూడా మాకు ఒక పెద్ద మోటివేషన్ లాగా ఉంటుంది. సో అదేవిధంగా ఈ వీడియోని 1కి 2 సార్లు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే సో చాలా క్వశ్చన్స్ మనకి ఇందులో నుంచి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 1000 MCQs అయితే ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అందులో నుంచి ఇవి తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 40 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి కోర్స్ అనేది తీసుకోండి. అందులో ఈ PDF అనేది ఉంటుంది 100 MCQs సంబంధించి. సో చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకోండి, చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే వీనస్ లేదా శుక్ర గ్రహం. ఓకేనా. సో భూమి కక్షాపరంగా అతి దగ్గరగా ఉండే గ్రహం ఏంటంటే
శుక్రుడు. దీనే మనం ఏమంటామంటే భూమి యొక్క కవల గ్రహం అంటాం. భూమి యొక్క కవల గ్రహం లేదా ఎర్త్ ట్విన్ అని పిలుస్తాం. ఎర్త్ ట్విన్ అని కూడా పిలుస్తాం. ఎర్త్ ట్విన్ అంటే కవలలు అని పిలుస్తాం. దేన్ని శుక్రగ్రహాన్ని భూగ్రహాన్ని మనం ఏమంటామంటే కవల గ్రహాలు లేదా ఎర్త్ ట్విన్స్ అంటాం. ఓకేనా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి క్యాలరీస్ ప్రధానంగా ఏ ఖనిజం తవ్వకాలకు ప్రసిద్ధి? తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి క్యాలరీస్ అనేది దేనికి ప్రసిద్ధి అంటే బొగ్గు త్రవ్వకాలకు ప్రసిద్ధి. ఎక్కడ ఉంది ఇది? గోదావరి లోయ ప్రాంతంలో ఉంది. తెలంగాణలోని గోదావరి లోయ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండను పాలించిన కుతుబ్షాహీ వంశస్థాపకుడు ఎవరు? కుతుబ్షాహీ వంశస్థాపకుడు ఎవరు అంటే మనకి ఆప్షన్ బి సుల్తాన్ కూలీ కుతుబ్ షా. సుల్తాన్ కూలీ కుతుబ్ షా. సుల్తాన్ కూలీ కుతుబ్ షా 1518లో మనకి ఈ కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వీరు బహుమనీర్ సామ్రాజ్యం విడిపోయిన తర్వాత గోల్కొండను తమ రాజధానిగా చేసుకొని పాలించారు. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ సభ్యుడిగా పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత? లోక్సభ సభ్యుడిగా పోటీ చేయడానికి ఉండాల్సినటువంటి కనీస వయస్సు ఎంత అంటే 25 సంవత్సరాలు. అదే రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయాలంటే 30 సంవత్సరాలు ఉండాలి. లేదు రాష్ట్రపతి లేదా గవర్నర్గా పోటీ చేయాలంటే 35 సంవత్సరాలు ఉండాలి. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు తమ ఆహారాన్ని తాము సొంతంగా తయారు చేసుకునే ప్రక్రియను ఏమంటారు? కిరణజన్య సంయోగ క్రియ అంటారు. మొక్కలు ఏం చేస్తాయంటే సూర్యరశ్మిని ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్తో రియాక్షన్ జరిపించి మనకి కిరణజన్య సంయోగ క్రియ జరిపి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో జరగనున్న 20వ ఏషియన్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? 2026కు సంబంధించి 20వ ఏషియన్ గేమ్స్కు జపాన్ అనేది ఆతిథ్యం ఇస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి? సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు జరగనున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి నియర్లో ఉంది కాబట్టి అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ తన ప్రసిద్ధ దండి యాత్రను ఎక్కడి నుండి ప్రారంభించారు? ఉప్పు సత్యాగ్రహం అంటాం. దండి యాత్ర లేదా ఉప్పు సత్యాగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించారంటే మనకి గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభించారు. ఎప్పుడు? 1930 మార్చి 12న మహాత్మా గాంధీ గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుండి తన 78 మంది అనుచరులతో కలిసి దండి యాత్రను ప్రారంభించారు. క్వశ్చన్ ఈ విధంగా కూడా అడుగుతాడు, ఎప్పుడు ప్రారంభించాడు అంటాడు. అంటే 1930 మార్చి 12న. సో ఎంతమంది అనుచరులతో కూడా ప్రారంభించాలని కూడా అడుగుతాడు. అంటే 78 మంది అనుచరులతో ప్రారంభించాడు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద ఖండం ఏది? సో ప్రపంచంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఖండం ఏంటంటే ఆసియా ఖండం. ప్రపంచ భూభాగంలో దాదాపు 30% భూభాగాన్ని కలిగి ఉంది. సో జనాభా పరంగా కూడా ఇదే మొదటి స్థానంలో ఉంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మండలాలు ఉన్న జిల్లా ఏది? తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మండలాలు ఉన్నటువంటి జిల్లా ఏంటంటే మనకి ఆప్షన్ బి నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో దాదాపుగా 31 మండలాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, గాయాల పాలైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి సహాయపడే విటమిన్ ఏది? అంటే మనకి ఆప్షన్ డి విటమిన్ కే. విటమిన్ కే అనేది మనకి గాయాలు అయిన సమయంలో రక్తం గడ్డకట్టి రక్తస్రావం అనేది జరగకుండా కాపాడుతుంది. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గుస్సాడి నృత్యం తెలంగాణలోని ఏ గిరిజన తెగకు చెందింది? గుస్సాడి నృత్యం అనేది తెలంగాణలోని గోండులకు సంబంధించినటువంటిది. గోండు తెగకు సంబంధించినటువంటిది. సో దీనిని దీపావళి సమయంలో ఆచరిస్తారు. అదేవిధంగా కనకరాజు అనే గుస్సాడి నర్తకికి పద్మశ్రీ అవార్డు అనేది లభించింది. కనకరాజు అనే గుస్సాడి నర్తకుడికి పద్మశ్రీ అనే అవార్డు లభించింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి ప్రయాణికుల రైలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు నడిచింది? భారతదేశంలో మొదటి ప్రయాణికుల రైలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిచింది అంటాడు. అంటే మనకి ఆప్షన్ బి బాంబే నుండి తానే వరకు నడిచింది. భారతదేశంలో మొదటి రైలు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగిందంటే మనకి బాంబే నుండి
తానే వరకు ఎప్పుడు జరిగిందంటే 1853 సంవత్సరం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 53 సంవత్సరం ఏప్రిల్ 16న బాంబే నుంచి తానే వరకు జరిగింది. సో అప్పటి గవర్నర్ ఎవరు అంటే జనరల్ లార్డ్ డల్హౌసీ. సో ఎన్ని కిలోమీటర్లు జరిగింది ఈ ప్రయాణం? 34 కిలోమీటర్లు జరిగింది. ఈ ప్రయాణం అనేది 34 కిలోమీటర్లు జరిగింది. సో ఆప్షన్ ఈ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే అమ్మీటర్. విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తామంటే అమ్మీటర్ని ఉపయోగిస్తాం. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరుతాను అని నినదించింది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరుతాను అని నినదించడం జరిగింది. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈయన ఏమంటామంటే లోకమాన్య అని కూడా పిలుస్తాం. ఈయనకున్నటువంటి బిరుదు ఏంటంటే లోకమాన్య తిలక్ అని కూడా పిలుస్తాం ఈయన్నే. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి సాలార్ జంగ్ తురబ్ ఆలీ ఖాన్. మొదటి సాలార్ జంగ్ మనం ఏమంటామంటే తురబ్ ఆలీ ఖాన్ అంటాం. మొదటి సాలార్ జంగ్ సంస్కరణలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి అంటే 1853 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. 1853 సంవత్సరంలో నిజాం నాజీర్ ఉద్దౌలా కాలంలో సాలార్ జంగ్ 1 హైదరాబాద్ దివాన్గా నియమితులయ్యారు. సో ఆయన రెవెన్యూ, న్యాయ, పోలీసు విద్యారంగాల్లో అనేక సంస్కరణలను తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ గుండా ప్రవహించే మంజీరా నది ఈ క్రింది ఏ నదికి ఉపనది? మంజీరా నది అనేది గోదావరి నదికి ఉపనది. మంజీరా నది అనేది గోదావరి నదికి ఉపనది. ఎక్కడ జన్మిస్తుంది మరి మంజీరా నది అనేది? మహారాష్ట్రలో జన్మిస్తుంది. కర్ణాటక మీదుగా ప్రయాణించి అంటే మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక మీదుగా ప్రయాణించి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. సో ఇక్కడ మన తెలంగాణలో మంజీరా నది పైన ఉన్నటువంటి డ్యామ్ ఏంటి అంటే నిజామాబాద్ జిల్లాలోని సింగూరు డ్యామ్ అనేది మంజీరా నది పైన ఉంది. ఏ జిల్లాలో ఉందంటే నిజామాబాద్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఫీఫా పురుషుల ఫుట్బాల్ ప్రపంచ కప్ ఏ దేశాలలో జరగనుంది అంటే 2026కి సంబంధించి ఫీఫా వరల్డ్ కప్ అనేది ఆల్రెడీ అయిపోయిందండి. సో ఏ దేశాల్లో జరిగింది అంటే మనకి అమెరికా, కెనడా, మెక్సికోలో జరిగింది. అమెరికా, కెనడా, మెక్సికోలో జరిగింది. దాదాపుగా ఎన్ని జట్లు పాల్గొన్నాయి? 48 జట్లు పాల్గొన్నాయి. 48 జట్లు పాల్గొన్నాయి. సో విజేత ఎవరు అంటే స్పెయిన్. రన్నర్ అప్ ఎవరు అంటే అర్జెంటీనా రన్నర్ అప్. విజేత ఎవరు అంటే స్పెయిన్. 2026కు సంబంధించి ఫీఫా వరల్డ్ కప్ విజేత ఎవరని అడుగుతాడు అంటే స్పెయిన్. రన్నర్ అప్ ఎవరని అడుగుతాడు అర్జెంటీనా. సో ఏ దేశాలు నిర్వహించాడు అంటాడు. ఏ దేశాలు నిర్వహించాయంటాడు? అమెరికా, కెనడా, మెక్సికో కలిపి సంయుక్తంగా నిర్వహించాయి. ఎన్ని జట్లు పాల్గొన్నాయంటే 48 జట్లు పాల్గొన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాధారణ ఆరోగ్యవంతుడైన మానవుని రక్తపోటు ఎంత ఉండాలి? మీ అందరికీ తెలుసు 120/80 ఉండాలి. 120/80 ఉండాలి. ఇక్కడ 120 అనేది ఏంటి? సిస్టోలిక్ పీడనం. అది 80 అనేది ఏంటి? డయాస్టోలిక్ పీడనం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. భారతదేశంలో పంచాయతీ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారంటే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ 243 ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్వాలాబాగ్ దురంతం ఏ సంవత్సరంలో జరిగింది? వెరీ 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 ఇంపార్టెంట్. జలియన్వాలాబాగ్ దురంతం అనేది 1919 ఏప్రిల్ 13న బైశాఖి పండుగ రోజున జరిగింది. 1919 ఏప్రిల్ 13న బైశాఖి పండుగ రోజున జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో జలియన్వాలాబాగ్ మరణకాండ అనేది జరిగింది. డేట్ గుర్తుపెట్టుకోండి. 1919 ఏప్రిల్ 13న జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు అంటే కృష్ణా నది పైన నిర్మించారు. సో ఇది మనకు ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఎక్కడుంది ఇది? నల్గొండ మరియు గుంటూరు సరిహద్దు ప్రాంతాల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జీవకణంలో శక్తి కేంద్రాలు అని వేటిని పిలుస్తారు అంటే మైటోకాండ్రియాలను. సో ఎప్పుడైనా మనం ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఆహారం అనేది
మనకి ఎక్కడికి చేరుతుందంటే కణం లోపలికి చేరుతుంది. సో, కణంలో ఏముంటాయి? మైటోకాండ్రియాలు ఉంటాయి. సో, ఈ మైటోకాండ్రియా లోపల మనం తీసుకున్నటువంటి ఆహారం లేదా గ్లూకోజ్ అనేది శ్వాసక్రియ ద్వారా అంటే ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిన్నం చెంది మనకి ఏటీపీ అనే శక్తి విడుదలవుతుంది. సో, అందువల్ల వీటిని ఏమంటామంటే కణశక్తి భాండాగారం లేదా శక్తి కేంద్రాలు అంటాం. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తాము. సో, ఇవి మనకి మాక్ టెస్ట్ 4కి సంబంధించినటువంటి క్వెషన్స్. సో, ఇంకా ఎవరైనా 40 గ్రాండ్ టెస్ట్‌కి సంబంధించిన కోర్స్ కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అందులో మనకి 1000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఉంటుంది. 500 సంబంధించినటువంటి పీడిఎఫ్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అదేవిధంగా 40 గ్రాండ్ టెస్ట్‌లు ఉంటాయి. రియల్ ఎగ్జామ్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం. అదేవిధంగా ఇంకో ఎక్స్ట్రా 15 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవడానికి అవకాశం ఉంటది. సో, అందులో ఏదైతే పీడిఎఫ్స్ ఉన్నాయో ప్రతి పీడిఎఫ్‌ను కూడా మనం డౌన్‌లోడ్ ఆప్షన్ ఇస్తూ ఇవ్వడం జరిగింది. చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా చాలా వాల్యుబుల్ మెటీరియల్. సో, మీకోసమే ప్రత్యేకంగా ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ అభ్యర్థుల కోసమే దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఏదో ఆషామాషిగా ప్రిపేర్ చేయలేదు. దాదాపుగా ఒక 45 డేస్ నుంచి 50 డేస్ కష్టపడి ఈ 1000 ఎంసీక్యూస్‌ని మేము ప్రిపేర్ చేయడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్ రాస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. సో, యాప్ లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదంటే ప్లే స్టోర్‌కెళ్ళి మీరు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అని టైప్ చేస్తే మీకు యాప్ అనేది కనిపిస్తుంది. సో, యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, లాగిన్ అయిన తర్వాత మీకు స్టోర్ అనే ఆప్షన్‌లోకి వెళ్తే మీకు 40 గ్రాండ్ టెస్ట్‌లకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించి కనిపిస్తుంది కోర్స్ అనేది. ఆ కోర్స్ పర్చేజ్ చేస్తే మీకు ఈ 1000 ఎంసీక్యూస్ సంబంధించిన పీడిఎఫ్ కానివ్వండి, 40 గ్రాండ్ టెస్ట్‌లు కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, నెక్స్ట్ ఎక్స్ట్రాగా 500 జీకే క్వెషన్స్ కానివ్వండి మీకు అవైలబుల్‌గా ఉంటాయి. టోటల్‌గా 1500 జీకే క్వెషన్స్ ఉన్నాయి. సో, మనం ఏదైతే 1000 ఎంసీక్యూస్ ప్రిపేర్ చేసామో, 1000 క్వెషన్స్ అనేవి ప్రిపేర్ చేసామో, ఆ పీడిఎఫ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ సమయంలో ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, థాంక్ యూ. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.